శ్రీ రామకృష్ణ బోధామృతం. ఒకరోజు ఒక భక్తుడు రామకృష్ణుల వారిని ఇలా ప్రశ్నించాడు. అరుదుగా గాని మనకు మనశ్శాంతి లభించదు కదా, అలా లభించిన శాంతి అయినా చిరకాలం ఉండిపోదు, అది ఎందుకు అని. శ్రీరామకృష్ణులు ఇలా జవాబిచ్చారు. నిరంతరం ఊదుతుంటేనే కాని వెదురుకర్రల నిప్పు ఆరిపోకుండా ఉండదు. ఆధ్యాత్మికాగ్నిని ప్రజ్వలింపచేయడానికి నిరంతరమైన సాధన ఆవశ్యం. కూజాను నిండా నీటితో నింపి ఉట్టి మీద ఉంచు, కొద్ది రోజుల్లో నీరంతా ఇరిగిపోతుంది. కానీ దాన్నే నీళ్ళల్లో ఉంచితే అలా ఉంచబడినంత కాలం నిండుగానే ఉంటుంది. నీ భగవద్భక్తి విషయం కూడా ఇలాంటిదే. కొంతకాలం భక్తి సాధన చేశాక ఆ విషయమే మరిచి ఇతర వ్యవహారాల్లో దిగిన పక్షంలో నీ హృదయంలోని భక్తి ఆశాంతం హరించిపోతుంది. కానీ నీ ఆనందమయ హృదయాన్ని పవిత్ర భక్తి విశ్వాసాలనే అమృత సాగరంలో సదా ముంచి ఉంచితే వాటితో ఎప్పుడూ పరిపూర్ణమై ఒప్పుతూ ఉంటుంది. పాలకుండ కింద మంట ఉన్నంత వరకు పాలు పొంగుతూనే ఉంటాయి. కానీ మంటను తీసేయగానే పొంగు చల్లారుతుంది. అలాగే నూతన సాధకుడు తన పారమార్థిక సాధనలను సాగిస్తున్నంత వరకే ఆవేశంతోనూ ఉత్సాహంతోనూ పొంగుతూ ఉంటారు. మనిషిలో ఎంతకాలం దైవభక్తి ధర్మబుద్ధి నిలిచి ఉంటుంది? కనకనలాడే నిప్పులో ఉన్నంత వరకు ఇనుము ఎర్రగా ఉంటుంది, బయటికి తీయగానే నల్లబడుతుంది. అలాగే బ్రహ్మానుసంధానం చేస్తున్నంత కాలం మనిషి బ్రహ్మభావం కలిగి ఉంటాడు. మనస్సు ఉంగరాల జుట్టు లాంటిది. దాన్ని నువ్వెంతగా సవరించి వక్రగతిని మాన్పు చూసినా తిరిగి వక్రమవుతూనే ఉంటుంది. మనస్సును పట్టి తిన్నగా నిలిపి ఉంచేటంత కాలం సన్మార్గంలో చక్కగానే నడుస్తుంది, ప్రయోజనకారిగానే ఉంటుంది. కానీ నీ జాగరూకత రవ్వంత కొరవడం అవగానే ఇది సన్మార్గాన్ని వీడి పెడత్రోవ పడుతుంది. ఇత్తడి చెంబును రోజూ తోమకపోతే చిలుము పట్టిపోతుంది. అలాగే రోజూ దైవధ్యానం చెయ్యకపోతే మనిషి హృదయం మలినమవుతుంది అని తోతాపురి అంటుండేవారు. గురుదేవులు అందుకు ఒకసారి ఇలా సమాధానమిచ్చారు. చెంబు బంగారుదైతే రోజూ తోమటం అనవసరం. బ్రహ్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తికి ఇక ప్రార్థనలతో నిమిత్తం లేదు. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.